ఓ తండ్రి తన పిల్లలకు భారమవ్వకూడదని తన చితిని తానే పేర్చుకొని మరీ తన ప్రాణాలు వదిలేశాడు. సిద్దిపేట జిల్లాకు చెందిన 90 ఏళ్ల వృద్ధుడి స్టోరీ వింటే కన్నీళ్లు రాకుండా ఉండలేవు. ఆయన పేరు మెడబోయిన వెంకటయ్య. పొట్లపల్లి గ్రామానికి చెందిన వెంకటయ్యకు 4 కుమారులు, 1 కుమార్తె. అయితే తన భార్య కాలం చేశాక తనకున్న 4 ఎకరాల భూమిని వారికి సమానంగా పంచిచ్చాడు. సంతోషంగా జీవించాలని కోరుకున్నాడు. కానీ తండ్రిని ఎవరు చూసుకోవాలి అనే మాట వచ్చినప్పుడు వంతుల వారీగా నెలకి ఒక్కరు చూసుకుంటామని నిర్ణయించుకున్నారు ఆయన పిల్లలు. అది న్యాయమే కావచ్చు, కానీ ఆ తండ్రి గుండె మాత్రం అలా ఒప్పుకోలేకపోయింది. తన సొంత ఊరిని వదిలి వెళ్లడం ఇష్టం లేక మరియు పిల్లలపై భారంగా మిగిలాలని అనుకోలేదు వెంకటయ్య. ఒంటరిగా ఇంట్లో నుండి ఎవరికి చెప్పకుండా బయటకు వెళ్లిపోయాడు. తన చితిని తానే స్వతహాగా పేర్చుకున్నాడు. ఆత్మాహుతికి పాల్పడ్డాడు. తనువు చాలించాడు. ఇలా ఒక తండ్రి చివరి శ్వాస శూన్యంలో కలిసిపోయింది. ఇది కేవలం వెంకటయ్య గారి కథ మాత్రమే కాదు, మన సమాజం ప్రతిసారి ఇలా ఒక తండ్రిని లేక తల్లిని మర్చిపోతూనే ఉంది. ఒక తండ్రి తన జీవితమంతా తన పిల్లల కోసమే త్యాగాలు చేస్తాడు. చివరికి తన జీవితాంతంలో కూడా వాళ్ళపై భారం పడకూడదనుకుంటాడు. ఒక్కసారి ఆలోచించండి. ఈ వీడియోని మరింత మందికి చేరేలా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రియల్ లైఫ్ స్టోరీస్ కోసం ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, ఆరోగ్యం ఏ సమస్యలైనా కేవలం మీ ఫోటో మరియు చేయి చూసి ఉచితంగా జ్యోతిష్యం చెప్పబడును. ఈ కింది నంబర్ను సంప్రదించండి.